దాసరి రాము గారిని తిట్టే ధైర్యం గాని, మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి జోలికొచ్చేటటువంటి పరిస్థితులు గాని, ఏ పార్టీలోనూ ఉండవండి. అంటే హ్మ్. వైసీపీలో ఉండదు, జనసేనలో ఉండదు, కాంగ్రెస్‌లో ఉండదు, బీజేపీలో ఉండదు. మరి ఎక్కడ ఉండొచ్చు? అంటే అక్కడైతే ఉండొచ్చేమో కొద్దిగా అవకాశం అండి. హ్మ్. అదేంటి రజనీ గారు అక్కడెందుకుంటది? వాళ్ళు కూటమిలో కలిసున్నారు గదా! అరే! ఇప్పుడు కలిసి ఉండొచ్చండి. ఒకప్పుడు ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ. 90,00,000 ఓటింగ్ ఉండే నీ సామాజిక వర్గాన్ని సోనియా గాంధీ కాళ్ళ కింద నువ్వు తాకట్టు పెట్టేస్తావా? పిలిచి మీరు నీ రాజ్యసభ ఇచ్చారు కదా! హీరోయిజాన్నో, నిన్ను నమ్మో అని అయ్యన్న పాత్రుడు గారి కొడుకు గనక మాట్లాడింది అబద్ధమైతే, హ్మ్. అబద్ధమైతే వేరే రకంగా ఉండుండేది. అతనికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చుండేవాళ్ళు కాదు. హ్మ్. నిజమని నమ్ముతున్నారా? లేక అలా మాట్లాడిన వారికి తగు గౌరవాన్ని మీరిస్తున్నారా? నీ మధ్యంతా మేము బాధపడిపోతుందంతా చిరంజీవి గారు నువ్వు దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అంటావా? నీకు తమ్ముడు అంత ఎక్కువైపోయాడు, అన్న అంత చేదైపోయాడా? గతంలో అలా మాట్లాడినోడికి తీసుకొచ్చి పట్టం కడతావా? నోరు అదుపులో పెట్టుకో, చిరంజీవి గారిని అలా మాట్లాడకూడదని ఏ రోజన్నా క్షమాపణ జెప్పిచ్చావు? లేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదనే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అంత బాధపడితే, హ్మ్. అన్న చిరంజీవి గారిని అవమానించినటువంటి అయ్యన్న పాత్రుడు గారి కొడుకు గారిని తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కనీసం రాజ్యసభకి ఎందుకు ఆటంకపరచలేకపోయారు? ఆ సామాజిక వర్గం వ్యక్తికే, ఆ పార్టీకి పనిచేసిన వ్యక్తికే, ఆ పార్టీ నీడగా, మన పార్టీ తోడుగా కలిసి ముందుకు తీసుకువెళ్ళాడు. 2019లో కూడా మనం విడిపోయి ఉన్నా కలిసినట్టే అని సీఎం రమేష్ గారు అదేంటి లింగమనేని రమేష్ గారే ఒక తార్కాణం కదా! అవును. అటువంటి వారికి గౌరవార్థకంగా మన దాంట్లోనే కదా మనం టికెట్ ఇచ్చినది. అధ్యక్ష